స్వయంభువ మనువుకి ప్రియవతుడు, ఉత్తానపాదుడు అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో ఉత్తానపాదుడు ప్రముఖుడు. ఉత్తానపాదుడికి సునీతి, సురుచి అనే ఇద్దరు భార్యల వలన ధ్రువుడు, ఉత్తముడు అనే ఇద్దరు కుమారులు కలిగారు. కాలప్రభావం వలన ఉత్తానపాదుడికి సునీతి కంటే సురుచి అంటే ప్రేమ, అనురాగం ఎక్కువగా ఉండేవి. ఒకరోజు సురుచి కుమారుడైన ఉత్తముడు తండ్రి తొడపై కూర్చొని ఉండగా దానిని ధ్రువుడు చూసి, తాను తండ్రి తొడ ఎక్కబోతుండగా సురుచి చూసి వెర్రి నవ్వు నవ్వి, నీకు తండ్రి తొడపై ఎక్కే అదృష్టం లేదు. అదే కనుక ఉన్నట్లయితే నువ్వు నా సవతి కుమారుడిగా పుట్టి ఉండేవాడివి కాదు అని అవహేళన చేస్తుంది. నీకా అదృష్టం కలగాలంటే శ్రీహరిని ప్రార్థించమని చెబుతుంది. ఆ పరుష భాషణానికి చింతాక్రాంతుడై ధ్రువుడు తన తల్లి సునీతి వద్దకు వెళ్లి జరిగిన విషయానికి చెబుతాడు. అప్పుడు సునీతి ధ్రువుడితో, నాయనా, కాలప్రభావం వలన నీ తండ్రి తనను దాసీకంటే తక్కువగా చూస్తున్నాడని, కష్టం కలిగించే పలుకులైనా సవతి సరైన విషయానికి చెప్పిందని, శ్రీహరి పాదధ్యానము వలన జరగనివి ఉండవని స్వయంభువ మనువు శ్రీహరిని ధ్యానించి ఉత్తమగతి పొందాడని చెబుతుంది. అప్పుడు ధ్రువుడు శ్రీహరిని ప్రసన్నం చేసుకోవడానికి రాజధాని నుండి అడవికి బయలుదేరాడు. అప్పుడు మార్గమధ్యములో నారదుడు కనిపించి, ఎక్కడికి వెళ్ళుతున్నావు అని అడుగగా ధ్రువుడు అప్పటివరకు జరిగిన వృత్తాంతం, తన సవతి తల్లిచేత పొందిన అవమానం చెబుతాడు. నారదుడు ధ్రువుడిని ఓదార్చి రాజధాని నగరం పంపడానికి ప్రయత్నిస్తాడు. కాని ధ్రువుడి పట్టుదలకు మెచ్చి యమునా నది తీరములో ఉన్న మధువనంలో దర్భాసీనుడవై ప్రాణాయామ నిష్ఠతో శ్రీ మహావిష్ణువును ఆరాధించమని ఓం నమో భగవతే వాసుదేవాయ అనే నారాయణ మంత్రము ఉపదేశిస్తాడు. ధ్రువుడు యమునా నదిలో త్రికరణ శుద్ధిగా స్నానము చేసి దర్భాసీనుడై నారాయణు గురించి తపస్సు చేస్తాడు. ముందు 3 రోజులకు ఒకమారు వెలగపండు లేదా రేగిపండు తినేవాడు. తరువాత 6 రోజులకు ఒకమారు పండి రాలిన ఆకులు తింటూ తపస్సు చేశాడు. ఆ తరువాత 9 రోజులకు ఒకమారు మంచి నీరు త్రాగి తపస్సు చేశాడు. ఆ తరువాత 12 రోజులకు ఒకమారు గాలి పీల్చి తపస్సు చేశాడు. మరికొన్ని రోజులకు గాలి కూడా పీల్చకుండా తపస్సు చేస్తుండగా సమస్త బ్రహ్మాండంలో అల్లకల్లోలం సృష్టించబడి దేవతలు నారాయణుడి వద్దకు వెళ్లి విషయానికి విన్నవిస్తారు. అప్పుడు నారాయణుడు ధ్రువుడు తన గురించి తపస్సు చేస్తున్నాడని, వానివలన ఈ ఉపద్రవం వస్తున్నదని చెప్పి తనికి ప్రత్యక్షమయి దీక్ష విరమింపజేస్తానని చెబుతాడు. నారాయణుడు ధ్రువుడికి శంఖచక్రాలతో ప్రత్యక్షమై ధ్రువుడి శిరస్సు నిమిరగా ధ్రువుడు 12 శ్లోకాలతో నారాయణుడిని స్తుతిస్తాడు. దానికి నారాయణుడు ప్రీతి చెంది అంతరిక్షంలో సప్తఋషులు, నిఖిల తారాగణాలు, సూర్యచంద్రులు నిరంతరం ప్రదక్షిణం చేసే ధ్రువక్షితి అనే స్థానం కల్పిస్తున్నానని చెప్పి ఆ ధ్రువక్షితికి చేరే ముందు కొన్ని రోజులు రాజ్యపరిపాలన చేయమంటాడు. ఆ విధంగా నారాయణుడిని ప్రసన్నం చేసుకుని ఆశీర్వాదం పొందిన ధ్రువుడు తిరిగి రాజధాని చేరుకుంటాడు. రాజధాని చేరుకొనిన ధ్రువుడిని చూసి తండ్రి ఉత్తానపాదుడు సంతోషం పొంది రాజ్యానికి పట్టాభిషేకం చేసి వానప్రస్థాశ్రమమునకు వెళ్తాడు. సింసుమాన ప్రజాపతి కుమార్తె అయిన భ్రమి అనే గుణవతిని వివాహం చేసుకుని కల్ప, వస్తర అనే కుమారులను సంతానంగా పొందుతాడు. అనంతరం వాయువు కుమార్తె అయిన ఇలా అనే కన్యకని వివాహం చేసుకుని ఆమె వలన కుమారుడిని, కుమార్తెని పొందుతాడు. ఒకరోజు తన సోదరుడైన ఉత్తముడు అరణ్యానికి వేటకు వెళ్లి ఒక యక్షుని చేతిలో మరణించాడు. ఆ వార్త విన్న సురుచి అగ్నిలో ప్రవేశించి ప్రాణత్యాగం చేసింది. ఈ 2 విషయాలు మనస్తాపం కలిగించి ధ్రువుడు హిమయత్పర్వతం లోయలో ఉన్న అలకపురిలో ఉన్న యక్షులమీద యుద్ధం ప్రకటించాడు. కొద్దిసేపటి తరువాత యక్షులు మాయయుద్ధం చేయటం మొదలుపెట్టారు. వారితో మాయాయుద్ధం చేసే దారి తోచక ఆలోచిస్తుంటే మునులు ప్రత్యక్షమై నిఖిపలోకాలకు మూలకారకుడైన నారాయణుడిని స్మరించమని చెబుతారు. నారాయణుడిని స్మరించి నారాయణాస్త్రం సంధించగా యక్షుల శక్తి సన్నగిల్లి వారి కాళ్ళు, చేతులు, మొండాలు విరిగి క్రింద పడిపోయాయి. అప్పుడు ధ్రువుడి తాత స్వయంభువ మనువు ప్రత్యక్షమయి దేహాభిమానం కలిగిన పశుపక్ష్యాదులు చేసే కిరాతక కృత్యాన్ని చేస్తున్నడని, నారాయణుడిని ప్రసన్నం చేసుకున్న నీకు అది సరికాదని హితబోధ చేశాడు. అంతేకాక
యక్షులతో యుద్ధం వల్ల శివుడినికి సన్నిహితుడైన కుబేరుడికి ఆగ్రహం వచ్చిందని చెబుతాడు. ధ్రువుడు తన తాత మాటలు విని యుద్ధం విరమించాడని తెలుసుకుని కుబేరుడు సంతోషించి ధ్రువుడు ఉన్న ప్రదేశానికి వచ్చాడు. అప్పుడు ధ్రువుడు కుబేరుడికి నమస్కరించగా కుబేరుడు ధ్రువునితో మీ తాత మాటలు విని యుద్ధం ఆపినందుకు సంతోషంగా ఉన్నది. నిర్మలమైన శ్రీమహావిష్ణువును సదా స్మరిస్తూ జీవనం జరపమని సెలవిచ్చి వెళ్ళిపోతాడు. ధ్రువుడు రాజధాని చేరి భూరి దానాలతో యజ్ఞాలు సాగించి కొంతకాలం పరిపాలన చేశాడు. తరువాత రాజ్యాన్ని తన కుమారుడికి అప్పగించి తపస్సు చేసుకోవడానికి బదరికావనములో పద్మాసీనుడై శ్రీ మహావిష్ణువును స్మరిస్తూ కాలం వెళ్లబుచ్చుతుండగా ఒకరోజు నంద, సునంద అనే ఇద్దరు నారాయణ సేవకులు దివ్యవిమానం మీద ధ్రువుడిని తీసుకొని వెళ్లడానికి వస్తారు. ధ్రువుడా దివ్యవిమానం ఎక్కలేకపోతుండగా యముడు వచ్చి తన వీపు మీద నుండి ఆ విమానం ఎక్కమని చెబుతాడు. అలా వెళ్ళుతుండగా ధ్రువుడు నారాయణ సేవకులతో తన తల్లిని చూడవలెనని కోరిక ఉన్నదని తెలుపగా వారి ముందు ఉన్న విమానం పైనున్న సునీతిని చూపించగా ధ్రువుడు ఆనందిస్తాడు. నేటికి మనకు కనిపించే ధ్రువనక్షత్రము ధ్రువుడి నారాయణ భక్తి సామ్రాజ్యపాలన ఫలంగా లభించినదే అని చెబుతారు. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.